ఫ్రెండ్స్, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా తాను సర్వీస్లో ఉన్నప్పుడు తన యొక్క నేటివ్ ప్లేస్ అంటే స్వస్థలం వేరే ఉంటుంది. తాను ఆ జిల్లాలో లేదా ఆ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేయవలసి వస్తుంది. ఇలాగా 30 సంవత్సరాలు లేదా 35 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్ చేసిన తర్వాత మరి సూపర్ యాన్యుయేషన్ పొందుతాం. అంటే ఆ మండలంలో ఉన్నటువంటి సబ్ ట్రెజరీ నుంచే మనకి పెన్షన్ వస్తుంది. మనం రిటైర్ అయిపోయాక మనం ఏం చేస్తామంటే మన యొక్క స్వగ్రామానికి వచ్చేస్తూ ఉంటాం, లేదా వేరే ఆ జిల్లాలోని వేరే గ్రామానికి షిఫ్ట్ అవుతూ ఉంటాం. మరి మనలో ఓపిక ఉన్నంత కాలం పర్వాలేదు, కానీ ఓపిక అయిపోయిన తర్వాత మరి పాత ట్రెజరీ దగ్గరికి ఏదైనా పని మీద వెళ్ళాలంటే ఇబ్బంది ఉంటాం. వయసు రీత్యా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందువల్ల మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడే మన యొక్క ట్రెజరీ ఉంటే బాగుంటుంది, అక్కడి నుంచే మన పెన్షన్ తీసుకుంటే బాగుంటుందని చాలా మంది మిత్రులు ఆలోచిస్తూ ఉంటారు. ఇందుకోసం మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్: 1 PPO ఇన్ ఒరిజినల్, 2 నో జ్యూస్ సర్టిఫికేట్ ఫ్రమ్ బ్యాంక్, 3 కొత్త బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ జిరాక్స్, 4 లేటెస్ట్ పే స్లిప్. ఆ CFMS సైట్లోకి వెళ్ళి మన ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అందులో ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా పాస్వర్డ్ టైప్ చేసి లాగాన్ చేయాలన్నమాట. లాగాన్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇందులో ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ 3 టైల్స్ ఉంటాయి. అందులో మధ్యలో ఉన్నటువంటి ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ అనేటువంటి పేజీ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేశాక ఇక్కడ మనం మిస్లీనియస్ రిక్వెస్ట్స్ అనేటటువంటి కాలం వెళ్ళాలి. మనకి ఇదిగో ఇక్కడెక్కడ లేవు పర్సనల్ డీటెయిల్స్, ఇదిగో ఆఖరిన ఉంది మిస్లీనియస్ రిక్వెస్ట్స్. దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసాక యాక్షన్ ఇక్కడ క్రియేట్, మనం ఫస్ట్ టైం చేస్తున్నాం క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం మనం. ఈ క్రియేట్ ఆప్షన్లో ఇక్కడ ఓపెన్ అయిన విండోలో డీటెయిల్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి మనం పూర్తి చేయవలసి ఉంటుంది అనమాట. స్టార్ మార్క్ ఉన్నది ఖచ్చితంగా పూర్తి చేయాలి. అలాగే లాస్ట్ పే ఫండ్ సెంటర్ అంటే ప్రస్తుత STO కోడ్ అనమాట, అది డిఫాల్ట్ గా వచ్చేసింది, మనం ఏం చేయక్కర్లేదు. అది ఇదిగో ప్రజెంట్ STO కోడ్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ మనం సబ్మిట్ చేసేసాక ప్రీవ్యూ చూసుకుని సబ్మిట్ చేసాక వాటిని ప్రింట్ తీసుకుని, అలాగే ఇందాక చెప్పిన 4 డాక్యుమెంట్స్ ని ప్రింట్ తీసుకుని మీ STO గారిని కలిసి మీ అభ్యర్థులను పరిశీలించి మరి నేను ఎలాగ అప్లై చేశానని వారికి చెప్పి మన యొక్క ట్రాన్స్ఫర్ని ఫార్మాలిటీస్ని పూర్తి చేయాలి.